హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటించిన ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొఫెషన్ని డిక్లేర్ చేసే విషయంలో ప్రభుత్వం ఎన్ని ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి అనేది ఎస్టర్డే మనకు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా సీఎంఓ ఆఫీస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఎస్టర్డే మీటింగ్ అనేది వాయిదా పడినట్లుగా తెలుస్తుందన్నమాట. మరొక 2-3 రోజుల్లో ఈ యొక్క ఎగ్జామ్స్ పైన క్లారిటీ అయితే వస్తుందని చెప్పి తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈనాడులో వచ్చినటువంటి కథనం చూడండి. సో సచివాలయ ఉద్యోగుల పరీక్షలపై వెలువడిన నిర్ణయం. ఓకేనా. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొవిజన్ ఖరారు చేసేందుకు ఎన్ని పరీక్షలు నిర్వహించాలనే విషయంలో నిర్ణయం అయితే వెలువడలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించాల్సిన గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారుల సమావేశం వాయిదా పడింది. వచ్చే 2-3 రోజుల్లో పరీక్షలపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రొవిజన్ ఖరారుకు 2 దశల్లో పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనలపై ఆందోళన వ్యక్తమవుతుంది. సీఎంకు పలువురు వినతులు పంపడంతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం అధికారులు నిర్ణయించారు. సీఎం మంగళవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారులు సమయాభావంతో పరీక్షలపై చర్చించలేకపోయారు. ఓకే, ఎస్టర్డే స్పందన గురించి మీటింగ్ అయితే అయింది కాబట్టి సో అక్కడ సమయం అనేది లేకపోవడంతో ఈ పరీక్షల గురించి అంటే ప్రభుత్వం ఎన్ని రకాల పరీక్షలను సచివాలయ ఉద్యోగులకు వారి యొక్క ప్రొవిజన్ డిక్లేర్ చేసే భాగంలో కండక్ట్ చేయాలి అనేది ఇంకా పూర్తిగా స్పష్టత అనేది రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 దశల్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్నారు. అయితే అభ్యర్థులు చాలా ఆందోళన అయితే నెలకొందనమాట. సో ఇప్పటికే మేము ఎగ్జామ్స్ అనేవి రాసాము, డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాం. మళ్ళీ సిబిఎస్ఈ ఏంటి, ఈ సిబిఎస్ఈలో మళ్ళీ 2 పేపర్స్ అయితే పెడుతున్నారు. ఆ 2 పేపర్స్లో కూడా ఏవైతే మార్క్స్ అయితే ఉన్నాయో అవి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకు అభ్యంతరం అయితే వ్యక్తం అవుతుంది అనమాట. సో అందువల్లే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీఎం దృష్టికి వినతి పత్రాలను అయితే వెళ్ళి ఇచ్చి ఆ యొక్క ప్రాబ్లం గురించి సమస్యను అయితే లేవనెత్తడం జరిగింది. సో అందువల్ల సీఎం ఆఫీస్లో మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. 2-3 డేస్లో మనకు ఒక క్లారిటీ అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ పైన రాబోతుంది. తప్పకుండా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారికి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి గైస్. థ్యాంక్ యూ.